మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రాత్రి నుంచి కూడా మనం చూస్తున్నాం. ఏదైతే పార్టీ కార్యాలయంలో ఉన్నారో పార్టీ కార్యాలయంలోనే బస చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కూడా కోర్టు డైరెక్షన్ ఇచ్చింది 15 రోజుల్లో కూడా కూల్చాలని చెప్పడంతో కూడా నిన్నటి నుంచి కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆఫీస్లో చూసినట్లయితే మొత్తం పార్టీ ముఖ్యులు అత్యవసర మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది, అత్యవసర సమావేశం పెట్టుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అంతా ఇక్కడికి చేరుకొని కూడా అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారు చెప్తున్నటువంటి ప్రకారం కోర్టు నుంచి ఇంకా మాకు కాపీ అందలేదని, అందిన తర్వాత హైకోర్టుకు కూడా వెళ్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం గత కొన్ని నెలల నుంచి కూడా పార్టీ కార్యక్రమాలన్నీ కూడా ఇదే పార్టీ ఆఫీస్లోనే కొనసాగుతున్నాయి. మొత్తం కూడా మనం చూస్తున్నటువంటి విజువల్స్లో కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఏ కార్యక్రమం అయినా కానీ ఇదే ఆఫీస్లో కొనసాగుతుంది. అయితే ఏ రాజకీయంగానే ఈ కక్షపూరితంగానే వివరిస్తున్నారు. మామూలుగా చూసినట్టయితే ఏ పార్టీ కార్యాలయాలకు కూడా అనుమతులు అనేవి ఉండవు. గతంలో 10 ఏళ్ల కాలంలో కూడా మేము ఏ పార్టీ కార్యాలయాల జోలికి కూడా వెళ్ళలేదు అనే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు. చెప్పండి, నిన్న మనం చూడడం జరిగింది, కోర్టు నుంచి ఆ తీర్పు కూడా రావడం జరిగింది, మీ కార్యాచరణ ఏమిటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని టార్గెట్ చేస్తూ మున్సిపల్ అధికారులకు, జిల్లా అధికారులకు ఇచ్చిన ఏదైతే ఈ పార్టీ కార్యాలయం కూల్చివేతకు సంబంధించిన నోటీసు మీద మేము కూడా హైకోర్టును ఆశ్రయించడం అనేది జరిగింది. నిన్నటి రోజు హైకోర్టు కూడా మున్సిపల్ యాక్ట్లో మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టుకున్న బిల్డింగ్లకు మళ్ళీ పెనాల్టీ వేసే, లేకుంటే అనాథరైజ్డ్ బిల్డింగ్లను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదని చెప్పి కూల్చేయాలని చెప్పి కూడా జడ్జిమెంట్ వచ్చింది. దీని మీద హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను గౌరవిస్తూనే మా పార్టీ పెద్దలతో చర్చించి మళ్ళీ పై కోర్టులో ఆశ్రయించి మళ్ళీ ఈ ఆఫీసు కూల్చివేతకు గురి కాకుండా కాపాడుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నాం. ఇది కూడా ప్రజా అవసరాల కొరకు, ప్రజలకు సేవ చేయడానికి ఒక పార్టీ పరంగా తీసుకున్న మరి కార్యాలయం తప్ప ఇది ఎవరికో వ్యక్తిగతంగానో వ్యక్తులకు సంబంధించింది కాదు. దీన్ని ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా పై కోర్టులను ఆశ్రయించి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, నిన్న మీరు చెప్పినట్లు కూడా కోర్టు తీర్పును గౌరవిస్తామని కూడా చెప్పడం జరిగింది, ఏం చేయబోతుంది? ఖచ్చితంగా కోర్టు తీర్పుని గౌరవిస్తాం. కాకపోతే ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు కోర్టుల దగ్గరికి పోతాం. మరి న్యాయం జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇలా చట్టము కాంగ్రెస్ పార్టీకి, కోమటిరెడ్డి వెంకరెడ్డికి చుట్టమైంది. చాలా బాధతో ఉన్నాం. అయినా కోర్టు ఆర్డర్లు ఏమొస్తుందో ఆ ఆర్డర్ ప్రకారం పైకోర్టు పోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మరి ఆ రోజు మేము ఈ పార్టీ కార్యాలయానికి నిబంధనల ప్రకారమే మరి అప్పుడు ఉన్నటువంటి కమిషనరు దేవీసింగ్ ఉన్నప్పుడు మరి పర్మిషన్ కోసం కూడా అప్లై చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఆ కమిషనర్ గారు మాట్లాడినటువంటి మరి మాట మరి మీ దృష్టికి తీసుకొస్తున్నా. మరి ఆయన మాట్లాడింది ఏ పార్టీ ఆఫీస్కు పర్మిషన్ లేదు, ఇప్పటివరకు ఏ విధంగా పర్మిషన్లు ఇవ్వాలనో కూడా తెలియదు పార్టీ ఆఫీసులకు. కాబట్టి మీరు నిర్మాణం చేసుకోండి, నా ప్రాసెస్ నేను చేస్తా అని చెప్పిన తర్వాతనే మీరు నిర్మాణం చేసుకోండి అన్నాకనే మీరు నిర్మాణం స్టార్ట్ చేసుకున్నాం. మరి ఇవాళ నిర్మాణం అయిపోయింది. తర్వాత ఈ పార్టీ ఆఫీసు మరి ఒక పార్టీ కార్యకలాపాలే కాదు, పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి యువకులకు 3000 మందికి 180 రోజులు ఉచిత కోచింగ్ కూడా ఇక్కడ ఇప్పించడం జరిగింది. బ్లడ్ డొనేషన్లు ఇవ్వడం జరిగింది. పేదవారు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి సందర్భంగాని ఈ విధంగా ఈ కార్యాలయం ఉపయోగపడుతుంది. దీని ఓర్వలేని స్థితిలో ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూలగొట్టాలనే కక్షతోటి మరి ఇలా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి నేను ఒకటే కోరుతా ఉన్నాను, పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టేదానికన్నా ఈ కార్యాలయం పేద ప్రజల కోసం, అవసరాల కోసము ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ
మరి ఏ నిబంధనలు లేకుండా ఉత్తన కూలగొట్టి దీన్ని నిరుపయోగం చేస్తే బాగుండదు. కాబట్టి ఇవాళ కోమటిరెడ్డి వెంకరెడ్డి నీ కక్షతోటి కూలగొట్టుకుంటే మళ్ళీ నిబంధనల ప్రకారం ఇక్కడ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ నువ్వు చూస్తుండగానే మళ్ళీ నాలుగింతలు కూడా కట్టే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి కూలగొట్టే ప్రయత్నం చేయకండి. దయచేసి నిర్మాణం చేసే ప్రయత్నం, నిలబెట్టే ప్రయత్నం చేయండి. ఇలా హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడ చూసినా, ఇప్పుడు హైదరాబాద్లో చూసినా కూల్చే ప్రయత్నమే, జిల్లాలకు వస్తే కూల్చే ప్రయత్నమే, పేద ప్రజల కుటుంబాలని కూల్చే ప్రయత్నమే, ఎక్కడికక్కడ అగాధంలోకి తీసుకొస్తుంది ఈ రాష్ట్రాన్ని. ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా అగాధంలోకి తెచ్చి ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి దయచేసి ఆలోచన చేసి, మరి కలెక్టర్ గారిని కూడా కోరుతున్నాను నేను, దయచేసి మరి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూల్చకుండా ప్రజా అవసరాల కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తాను. అదేవిధంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఉన్నారు, చెప్పండి ఎలా చూస్తారు? పార్టీ కార్యాలయంలో రాత్రి కూడా చూడడం జరిగింది, క్యాడర్ అంతా కూడా మొత్తం వారు ఆందోళన చెందుతూ ఇక్కడే బస చేయడం జరిగింది, పడుకోవడం జరిగింది, ఏమంటారు? ఇది కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా గతంలో ఎన్ని పార్టీ ఆఫీసులు కట్టినా వాళ్లకు భూమి కేటాయింపు తప్ప ఏ పార్టీ ఆఫీసుకు కూడా, ఇప్పుడు నల్గొండ పట్టణం కాదు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏ పార్టీ ఆఫీసు కూడా మున్సిపల్ శాఖ నుంచి అనుమతులు లేవు. వాళ్ళందరూ కూడా అక్కడ మేము ఖచ్చితంగా దీనికి సంబంధించిన మ్యాప్ కానీ దీనికి ఆధారాలతో సహా మేము మున్సిపాలిటీలో అప్లై చేసినప్పటికీ కూడా ఇది గతంలో ఎక్కడ ఏ పార్టీ ఆఫీస్కు లేదండి, తర్వాత మేము చేస్తాం తెలుసుకోనని చెప్పడం వల్ల ఆగింది తప్ప మేము పర్మిషన్ తీసుకోవద్దు, చట్టానికి వ్యతిరేకంగా ఉండాలన్నది కాదు. ఖచ్చితంగా ఈరోజు మేము దాని బీఆర్ఎస్ డబ్బు కట్టైనా తీసుకుందామంటే మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కక్ష సాధింపుగా దీన్ని కూలగొట్టాలని ఒక లక్ష్యంతో గతంలో ఆయన ఎన్నిక కాకముందు నుంచి కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కూలగొడతా అని చెప్పేసి ఏదైతే మాటలు మాట్లాడిండో ఇది కక్ష సాధింపు చర్యగా తీసుకుంటున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఖచ్చితంగా పైకోర్టుకు మాకున్న హక్కుల ప్రకారం మేము పైకోర్టుకు పోతాం. అప్పటిదాకా దీని మీద చట్టరీత్యా ఇచ్చినటువంటి దాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదేమో సొంతం ఎవరిది ఆస్తి కాదు, ఇది పార్టీకి సంబంధించింది. అన్ని పార్టీలకు ఎట్లా ఉన్నాయో మా పార్టీకి అట్లనే ఉన్నది. కాబట్టి దీన్ని సమీక్ష చేసుకోవాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ అందరిని కూడా మేము డిమాండ్ చేస్తాం. మాజీ ఎమ్మెల్యే నకరికల్ చిరుమర్తి లింగయ్య ఉన్నారు, చెప్పండి ఎలా చూస్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పార్టీ ఆఫీసులు అనేది ప్రజల కోసం పనిచేసే పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ కూడా 14 సంవత్సరాల ఉద్యమంలో పనిచేసి తెలంగాణ సాధించి పెట్టి 10 సంవత్సరాల అధికారం తీసుకొచ్చి అనేక రకాల సంక్షేమాలు ప్రజలకు రైతాంగానికి అందించిన పార్టీ. అందులో భాగంగానే ప్రతి జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆఫీసులు ఉన్నాయి, వివిధ బీజేపీకి ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలకు ఉన్నాయి, సిపిఎం పార్టీలకు, అన్ని పార్టీలకు ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆఫీస్ ఉన్నది. కాకపోతే అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మొదటి నుంచి కూడా ఒక రకమైన ఆలోచనతోటి పార్టీ ఆఫీసును కూలగొట్టాలనే ప్రయత్నం ఏదో చాలాసార్లు సందర్భాలు ప్రెస్ కూడా మాట్లాడడం జరిగిన వారు. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ 9 మాసాలు మేము కూలగొడుతున్నప్పుడు కూడా మేము అధికారులు గతంలో అప్లికేషన్ పెట్టినాం, ఫార్మాలిటీగా అధికారులు ఇవ్వలేదు. ఇలా ఇప్పుడు మళ్ళీ మేము మాకు అది పర్మిషన్లు ఇవ్వండి, మీకు ట్యాక్స్లు ఏమి కట్టాలో కడతామని చెప్పి అధికారులకు అప్రోచ్ అయితే కూడా మరి ఇక్కడ ఉన్న ఒత్తిళ్లకు లొంగి అధికారులు మాకు పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది బాధాకరం. ఇవ్వట్లేదని చెప్పి మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో ఈ రకమైన వస్తాను మేము ఆశించలేదు. కోర్టు అంటే మాకు గౌరవం, అపారమైన గౌరవం, మాకు కానీ మా పార్టీ కానీ అపారమైన గౌరవం. కోర్టును గౌరవిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించింది. కాబట్టి మరి అధికారులు కానీ ఇక్కడ ఉన్న జిల్లా యంత్రం, పోలీస్ యంత్రం కానీ, కలెక్టర్ గారు కానీ మీరు పునరాలోచించండి. ఇలా నల్గొండలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఆర్టీసీ సంస్థ అది, ఇప్పటికి వాళ్ళకు కూడా లేదు, మున్సిపల్ పర్మిషన్ లేవు. సిపిఐ బీజేపీ ఆఫీసులో వాళ్ళు కూడా పర్మిషన్ లేవు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ పార్టీ ఆఫీసు లేనప్పుడు ప్రత్యేకంగా ఒక బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది టార్గెట్ చేయడం మంచిది కాదు. మేము మళ్ళీ పైకోర్టులో పోతాం కూడా అవకాశం కల్పించాలని చెప్పి అధికారులకు అప్పీల్ చేస్తున్న సందర్భంగా. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది. ఒక వ్యక్తికి సంబంధించిందో, ఒక భూపాలరెడ్డికో, ఒక కేసీఆర్ గారికో, నరేందర్ రెడ్డికో, చిరుమర్తికి సంబంధించింది కాదు, ఇది ఒక వ్యవస్థకు సంబంధించింది. కాబట్టి దీన్ని పునరాలోచన చేయాలి. అన్ని పార్టీలు ప్రజలందరూ కూడా ఆలోచించి దీని మీద ఆలోచన దృష్టి పెట్టాలని చెప్పి ప్రత్యేకంగా అధికారులను కోరుతాం. పైకోర్టుపై ఆశ్రయించి ఖచ్చితంగా మళ్ళీ ఫార్మాలిటీ గవర్నమెంట్కి ఏదైతే ట్యాక్స్ ఉంటే ఖచ్చితంగా కట్టి మేము ప్రజా క్షేత్రంలో మళ్ళీ పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఏ రకమైన చర్యలు తీసుకోకుండా
కొంత వెసులుబాటు అనేది పార్టీకి ఇవ్వాలని చెప్పి అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, చూడొచ్చు. ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తామని చెప్తున్నారు జిల్లా అధ్యక్షుడు కానీ, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అంతా కూడా, కార్యకర్తలంతా కూడా సమావేశం కావడం జరిగింది. రాత్రంతా కూడా పూర్తిగా ఆందోళన చెందుతూ కూడా కార్యకర్తలు కూడా ఇక్కడే బస చేయడం జరిగింది, పడుకోవడం జరిగింది. ఏ రాజకీయ పార్టీలకు కూడా, ఏ పార్టీ ఆఫీసులో కూడా లేనటువంటి నిబంధనలు కేవలం కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ఎందుకు వస్తున్నాయి, దీన్ని మరొకసారి పునరాలోచించుకోవాలి. ఇక కోర్టు నుంచి మాకు కూడా కాపీ అందలేదు, ఆ కాపీ వచ్చేంత వరకు కూడా కొంతమంది అత్యుత్సాహం చూపుతున్నారు. అత్యుత్సాహం చూపడం మంచి పద్ధతి కాదని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.